అన్నీ అట్లా ఎందుకు అక్క అన్నీ ఎక్కువ ఎక్కువ నేను వేసేసుకుంటే అట్లా పిండి మళ్ళీ అటు ఇటుకి ఇట్లా అవుతుంది అంటున్నా ఏం కదా నేను ఒక్కొక్కటి తీసుకుంటే వేస్తా నీకు నా వయసులో అవ్వాలి నేను అనుభవం రావాలంటారా ఎవరైనా అంతే వచ్చేస్తుంది డబ్బు ఆంధ్రాలో అందరికీ వస్తాయండి పూర్ణాలు మా అమ్మాయి తక్కువ ఒకరు కూడా మా అమ్మ వేస్తుంది రౌండ్ వస్తాయి ఇట్లా షేప్ పని వేస్తుంది గారేసిన గుల్ల వచ్చే విధానం కూడా వేరే ఉంటుంది మా అమ్మ పని ఒక్క వంతు రాదు నన్ను ఇప్పుడు మా అమ్మ నన్ను మెచ్చుకుంటుంది అన్నీ నేర్చుకున్నాం భలే నేర్చుకున్నాం నాకు ముగ్గేయడం కరెక్ట్గా రాదు అంతా అప్పుడు కొత్తగా వేసేదాన్ని ఇప్పుడు మరీ అందులో నువ్వు వేసిన మరీ అలవాటు లేదు కదా తప్పింది కదా ఇక అందులో ఇల్లు కట్టడం ఒక సంవత్సరం అయిందా ఎందుకు బాగానే వేస్తారుగా వేసేదాన్ని కానీ ఇప్పుడు కొంచెం పోయింది నాకు కర్రకాడ సరిగ్గా రావట్లా చెప్తున్నాగా ఏది వేసేదాన్ని అది మరీ వేయకుండా కానీ అయితే పిండి అట్లా చెక్ చేసుకోవాలి ఒకవేళ లూజ్ అయింది అనుకోండి అప్పుడు ఎట్లా మరి లూజ్ అయితే దేవుడు ఏదో కలుపుకోవాలి అంతే లూజ్ అయితే ఆ టేస్ట్ మారిపోద్ది అప్పుడు ఎట్లా అంటున్నా ఏంటి ఆయన అదే ఎప్పుడే అంటలేడు నీ మీద ఆయనే బెటరు నువ్వు ఉన్నావు